హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఫ్లోటింగ్ దీపాలు మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి కావాల్సింది ఏంటంటే మనకి అరిటాకు అండి. మా ఇంట్లో అరటి చెట్టు ఉంది. అవి చిన్న చెట్టేను, బట్ ఆకులు వేస్తూ ఉంటుంది. మళ్ళీ అవి అలాగా నేను పెద్దగా యూజ్ చేయను కదా, ఎప్పుడూ ఏకాదశికి అది కోస్తూ ఉంటాను. దాన్ని చూస్తూ అలా ఉంటూ ఉంటాను. నేను ఐడియా వచ్చింది. సో ఆ అరిటాకులు కొంచెం అటు ఇటు పాడైపోతున్న అరిటాకులు తీసేసుకుని మనం చక్కగా ఇలా రౌండ్ గీసుకుని దీన్ని మనం కట్ చేసుకోవాలి. దీన్ని మనం చక్కగా ఇలాగ రౌండ్ గీసుకుని ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అరిటాకు. చక్కగా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనకి మనం చూసుకుని చక్కగా కత్తిరించుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా అరిటాకు. దీని మీద మనం ఏ పూలైనా దీనికి కావాల్సిన వల్ల మనకి ఇగో అగరబత్తి వెలిగిస్తాం కదా రోజు మనం, దాని పుల్లలు వస్తాయి కదా, ఈ పుల్లలు ఉంచుకుంటే మనం ఉంచుకోక్కర్లేదు, డైలీ ఎలాగో వెలిగిస్తాం కాబట్టి చూసారా, ఇగో ఇలా రౌండ్, ఈ రౌండ్కి ఈ పుల్లని మనం సగం చేసుకుందాం. అది చామంతి పువ్వ, బంతి పువ్వ, మీ ఇష్టం. అది నాకు చామంతి పూలు అవైలబుల్గా ఉన్నాయి, తెచ్చుకున్నాను. అందువలన దీని మీద ఇలా పెట్టేసుకుని చక్కగా దీని మీద దీపం పెట్టుకుని మనం అందరూ వెండివే కొనుక్కోవాలి, లేకపోతే అయ్యో నాకు ఫ్లోటింగ్ దీపం లేదా, ఇంకా సీజన్ అన్సీజన్ అని కూడా అక్కర్లేదు. ఇదైతే ఎప్పుడూ అవైలబుల్లే మనకి. చూసారా, ఇలా మధ్యలోంచి చిన్న పుల్ల ముక్కని గుచ్చితే ఇది మనం ఈ అరిటాకు మీద గుచ్చేసుకోవాలి సెంటర్కి అనమాట. పుల్ల పెట్టేలా గుచ్చేసుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో. దీని మీద మనం ఇలాంటి కమలవత్తి దీపం అది ఇలా పెట్టేసుకుని వెలిగించేసుకోవచ్చు. చూసారా, ఇదిగో నీటి మీద అలాగా తేలుతూ ఉంటుంది. చూసారా, బాగా కనిపిస్తుందా మీ అందరికీను? చూడండి, ఇప్పుడు వెలిగిస్తాను నేను. చక్కగా ఇలాంటి పువ్వొత్తైనా వెలిగించుకోవచ్చు. నాకు కమలం ఒత్తులు ఉన్నాయి కాబట్టి నేను కమలం ఒత్తి వెలిగించుకుంటున్నాను. కమలం ఒత్తి అయితే చాలా బాగా మంచిగా నిలబడుతుంది. క్రియేటివ్గా ఆలోచించండి అండ్ డబ్బులు తక్కువతోటి చేసుకోవచ్చు. అందులో అరిటాకు అంటేనే శుభప్రదం కదా మనకి. సో ఆ అరిటాకు మీద మనం ఈ దీపం ఇలా వెలిగించుకుని చక్కగా మామూలుగా మనం ఫ్రైడేస్ కూడా మనం చక్కగా వెలిగించుకుని అలాగ మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. లేదంటే మీరు వీధిలో అది కూడా షోయింగ్ చేసుకోవచ్చు. మన ఇష్టాను ప్రకారంగా మనం ఎలా కావాలంటే దాన్ని అలా చేసుకోవచ్చు. ఈ ఫ్లోటింగ్ దీపాలని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చక్కగా కలర్ చామంతులు ఇప్పుడు ఈ సీజన్లో మనకి బాగా వస్తాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారా, ఇదివరకైతే వెండివి కూడా ఇలాగే ఉన్నాయి. నేను అప్పట్లో వెండివి కొనుక్కున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇది తయారు చేసిన తర్వాత అనిపిస్తుంది వెండి కన్నా ఇంకా ఇదే బాగుంటుందేమోను. ఎందుకంటే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషను. చూసారా, అంటే ఈ మధ్యలో కావాలంటే మనం ఇలాగ వెండిది కూడా పెట్టుకోవచ్చు. మార్నింగ్ లేచి కాఫీ తాగుతూ బాల్కనీలోకి వెళ్ళేటప్పటికి ఎందుకున్నా అరిటాకులు చూస్తే అనిపించింది, ఓకే ఇవాళ ఇది తయారు చేసి వీడియో చేద్దామని అనిపించింది నాకు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.